ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఒక బెంచ్ మార్క్ లాంటిది యూపీఎస్‌సీ ప్యాటర్న్. అలాంటి యూపీఎస్‌సీలో కూడా మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుండి 1 ఆర్ 2 క్వెషన్స్ ఎలా ఉన్నది అలా అంటే ఆప్షన్స్ కూడా చేంజ్ చేయకుండా ఇస్తూ ఉంటారు. మనం నార్మల్‌గా చూసినట్టయితే ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఎగ్జామ్ జరగడం జరిగింది. దాంట్లో యూపీఎస్‌సీలో ఆ ఇయర్ ఇచ్చిన క్వెషన్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా అంటే ఆప్షన్స్ కూడా మార్చకుండా ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ ఏంటంటే ఏ ఎగ్జామ్‌కైనా దాని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో, ఈ రోజు నుండి మనం రాబోయే ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని, డీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి గానీ, ఎన్టీపీసీకి సంబంధించి గానీ, ఏఎల్‌పీకి సంబంధించి గానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. యాస్పిరెంట్స్ చాలా స్ట్రగుల్స్ మధ్యలో ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మన ఛానల్ తరపున ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని 360 డిగ్రీస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అవసరం ఉన్న మిగిలిన అభ్యర్థులు ఉంటారు కదా! వారికి షేర్ చేయగలరు. టుడే వచ్చేసి ఫస్ట్ క్వెషన్ మనం ఈ రోజు నుండి హైకోర్టుకి సంబంధించి క్వెషన్ పేపర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపరే. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సిరిమానోత్సవం అనేది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక ప్రత్యేకమైన పండగ. దీన్ని ఏ ప్రాంతంలో జరుపుకుంటారని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ఆన్సర్ వచ్చేసి విజయనగరం. అంటే ఇక్కడ మనకి సిరిమానోత్సవం అనే పండగ మనకి ఎక్కడ జరుపుకుంటారు? విజయనగరంలో జరుపుకుంటారని తెలుసు. సో, ఇదే క్వెషన్ ఇస్తారంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పండగలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఒక క్వెషన్ వస్తుందనే విషయం మనకి ఇక్కడ నుండి అర్థమవుతుంది. సో, మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పండగల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంట్లో చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా! మరి బాపట్లలో ఏ పండుగ జరుపుకుంటారంటే సూర్యలంక బీచ్ ఫెస్టివల్ అనేది బాపట్లలో ఫేమస్ పండగ. సో, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. కాకినాడకు సంబంధించి కోనసీమ ఉత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో, కాకినాడకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కోనసీమ ఉత్సవం. అలాగే తెనాలికి సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవాలి? వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ పండగ అనేది చాలా ఫేమస్ పండగ. ఈ విధంగా మనకి ఇచ్చిన ఆప్షన్స్ నుండే మనం క్వెషన్స్ తయారు చేసుకునే విధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అర్థమైంది కదా! అంటే ఒక ప్రత్యేకమైన పండగల గురించి అడుగుతున్నాడు కాబట్టి ఆ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఆ 4 ఆప్షన్స్‌కి ఏ పండుగలున్నాయని చెప్పడం జరిగింది. మిగిలిన జిల్లాల్లో కూడా ప్రత్యేకమైన పండుగలుంటాయి. వాటిని మనం ప్రిపేర్ అయినప్పుడు ఆ పండగలన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అయితే మనకు ఒక బిట్ అనేది వచ్చేటట్లు ఉంటుంది. ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పండగలకు సంబంధించే రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా గుర్తించిన పండుగలు కూడా ఉన్నాయి. రథసప్తమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా చేయడం అనేది జరిగింది. రథసప్తమి ఎక్కడ జరుపుకుంటున్నారు? శ్రీకాకుళం అరసవిల్లు ప్రాంతం ఉంటుంది కదా! సూర్యనారాయణ స్వామి దేవాలయం అక్కడ రథసప్తమి వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా జరపడం అనేది జరిగింది. అదేవిధంగా నూకాంబిక అమ్మవారి జాతరను కూడా రాష్ట్ర పండగగా జరపడం జరిగింది. నూకాంబిక అమ్మవారి జాతర ఎక్కడ ఉంటుందంటే అనకాపల్లిలో ఉంటుంది. ఇవి రీసెంట్‌గా న్యూస్‌లో ఉన్నాయి కాబట్టి వీటి గురించి అడిగే అవకాశం ఉంది. సో, పండగలు అనగానే మనం దానికి సంబంధించి 360 డిగ్రీస్‌లో కూడా ఏ ఒక్క బిట్టు పోకుండా కరెంట్ అప్డేట్‌తో లింక్ చేసుకొని చదవవలసిన అవసరం అయితే ఉంటుంది. మనం రెండో క్వెషన్‌కి వచ్చేసరికి ఫస్ట్ క్వెషన్ సంబంధించి అది. సెకండ్ క్వెషన్ చూడండి. భారతదేశం తొలిసారిగా ఒలింపిక్స్‌లో ఏ సంవత్సరంలో పాల్గొంది అని అడుగుతున్నాడు. అంటే భారతదేశం ఫస్ట్ టైమ్ ఒలింపిక్స్‌లో ఎప్పుడు పాల్గొంది అని అడుగుతున్నాడు. అప్పుడు దానికి ఆన్సర్ వచ్చేసి 1900 అనేది దాని యొక్క ఆన్సర్. ఇది చదువుతూ వెళ్ళిపోతే మనకి ఎటువంటి యూజు లేదు. దాని బ్యాక్‌గ్రౌండ్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒలింపిక్స్ అనేది వచ్చింది కాబట్టి అసలు ఫస్ట్ ఒలింపిక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1800 అండ్ 1906 1896 సంవత్సరంలో ఫస్ట్ ఒలింపిక్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? మరి రీసెంట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగింది? ప్యారిస్‌లో 2024లో జరిగిన ఒలింపిక్స్ ప్యారిస్‌లో జరిగింది. ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి 2024 ఒలింపిక్స్‌కి సంబంధించి అంటే మొత్తం 6 మెడల్స్ అనేవి ఇండియాకి రావడం అనేది జరిగింది. ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్‌లో. ఒక సిల్వరు, 5 బ్రాంజ్ అనేది రావడం అనేది జరిగింది. మరి ఫస్ట్ ఒలింపిక్స్ అనేది 1896లో స్టార్ట్ అయితే ఇండియా అనేది ఎప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టిందంట? 1900 సంవత్సరంలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇండియాకి ఎప్పుడు దానికి సంబంధించిన మెడల్స్ అనేవి రావడం మొదలుపెట్టాయంటే ఇప్పుడు క్వెషను
భారతదేశం తొలిసారిగా ఒలింపిక్స్‌లో ఎప్పుడు పాల్గొందంటే 1900 రాసాం. అదే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు పాల్గొందని అడిగారనుకోండి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అడిగితే 1948. ఏ ఒలింపిక్స్ అంటే లండన్‌లో జరిగింది కదా! ఆ ఒలింపిక్స్ అని అర్థమొస్తుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అడిగితే 1948, బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే టోటల్‌గా ఇండియా ఎప్పుడు పాల్గొందని ఇక్కడ బిట్ అడిగారు కదా! అలాంటిది జరిగితే 1900. అది ఎక్కడ జరిగిందంటే ప్యారిస్‌లో జరిగింది. 1948 ఎక్కడ జరిగిందంటే లండన్‌లో జరిగింది. రీసెంట్ ఒలింపిక్స్ కూడా మనకి ప్యారిస్‌లోనే జరిగింది 2024లో. అసలు ఈ ఒలింపిక్స్ అన్నిటికి ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1896. ఈ విధంగా ఒక క్వెషన్‌కి సంబంధించి దాని చుట్టూ ఉన్న ఏరియాస్‌ని కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 2022 డిసెంబర్‌లో ఎగ్జామ్ జరిగింది. 2022 సెప్టెంబర్‌లో ఏ హైకోర్టు తమ రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న దువారే రేషన్ పథకం చట్టవిరుద్ధమని పేర్కొంది అని అడిగాడు. అంటే కరెంట్ అప్డేట్ అనేది ఒక 6 మంత్స్ ముందు కరెంట్ అప్డేట్స్ అనేవి చదువుకోవాలి. కరెంట్ అప్డేట్స్ కూడా ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. అదేవిధంగా కోర్ట్ ఎగ్జామ్ కాబట్టి కోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. దాని యొక్క ఇది అప్పటి కరెంట్ అప్డేట్ కాబట్టి ఇక్కడ మనకు అంతగా అవసరం ఉండదు. దాని యొక్క బిట్ యొక్క ఆన్సర్ కలకత్తా హైకోర్టు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మద్రాస్ హైకోర్టు ఎప్పుడు స్టార్ట్ అయింది? 1862 26 జూన్ 1862న మద్రాస్ హైకోర్టు అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఆ విషయం మనకు తెలియాలి. కలకత్తా హైకోర్టుని ఎప్పుడు ప్రారంభించారు? 1 జూలై 1862న మనకి కలకత్తా హైకోర్టుని ప్రారంభించడం అనేది జరిగింది. మరి బాంబే హైకోర్టుని ఎప్పుడు ప్రారంభించారు? 14 ఆగస్ట్ 1862న మనకి బాంబే హైకోర్టు అనేది ప్రారంభించడం అనేది జరిగింది. వీటన్నిటిలో ఈ 3 హైకోర్టులో కూడా పురాతనమైన అంటే హైకోర్టులో ఫస్ట్ స్టార్ట్ అయినవి ఈ 3 ఒకే ఇయర్ 1862. ఇయర్ అయితే ఎటువంటి చేంజ్ లేదు. మరి ఏది ముందు స్టార్ట్ అయిందంటే మనకి మద్రాస్ హైకోర్టు ఫస్ట్, కలకత్తా హైకోర్టు సెకండ్, బాంబే హైకోర్టు థర్డ్ వరుస క్రమంలోనే ఇవ్వడం అనేది జరిగింది. మరి హైదరాబాద్ హైకోర్టు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1954లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇదన్నీ ఈ బిట్కి సంబంధించి చుట్టూ ఉన్న ఏరియా. అదేవిధంగా చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైకోర్టు అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందంటే 2019 జాన్ 1. ఈ బిట్టు కన్ఫామ్గా అడిగే అవకాశం ఉంది. మనకంటూ సపరేట్గా ఎప్పుడు హైకోర్టు రావడం అనేది జరిగిందంటే 2019 జనవరి 1వ తారీఖున మనకి హైకోర్టు అనేది రావడం అనేది జరిగింది. ఇది ఈ బిట్టికి సంబంధించి చుట్టూ ఉన్న ఏరియా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అక్టోబర్ 2022 ఎందుకంటే డిసెంబర్లో ఎగ్జామ్ జరిగింది కదా ఇది అక్టోబర్ 2022లో కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొట్టమొదటిసారిగా ఆల్ ఐఐటి R&D ఎగ్జిబిషన్ లెల్వింటివ్ అని అధికారికంగా ప్రారంభించారు అని అడిగారు. అప్పటి కరెంట్ అప్డేట్ అనమాట ఇది. దీనికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి ఐఐటి ఢిల్లీ అనేది ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐఐటి మండి అంటే ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ విషయం తెలుసుకోవాలి. ఐఐటి మద్రాస్ మనకు తెలిసిందే. ఐఐటి ఖరగ్పూర్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉండడం అనేది జరిగింది. అంటే మన కరెంట్ అప్డేట్ నుండి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి విషయమే ఇది. దాని తర్వాత చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో నో ట్యాక్స్ అని ప్రచారించిన పెదనందిపాడు గ్రామం ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకుని సహాయ నిరాకరణ ఉద్యమం గురించి అందరం చదువుతాం. కానీ నో ట్యాక్స్ అనే పదం గురించి కానీ పెదనందిపాడు గ్రామం ఏ జిల్లాలో ఉందని చూసినట్టయితే గుంటూరు జిల్లాలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఏ జిల్లాలో ఉందని అడుగుతున్నాడు అతను. అది గుంటూరు జిల్లాలో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడానికి జూన్ 2022లో ప్రారంభించిన యాప్ పేరేమిటి అని అడిగాడు. ఈ ఎగ్జామ్ డిసెంబర్ 2022లో జరిగింది. కానీ 6 మంత్స్ ముందు కరెంట్ అప్డేట్ కూడా అది కూడా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. జాగ్రత్తగా గమనించగలరు. ఈ యొక్క అవినీతిని అరికట్టడానికి చేసిన యాప్ ఏంటంటే ACB 14400. ఎప్పటికి కూడా ఈ నెంబర్ ఉంది. సో ఈ బిట్ ఇప్పటికి కూడా ఇంపార్టెంటే. ACB 14400 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. 1901లో కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని ఎవరు స్థాపించారు అని అడిగాడు. ఇక్కడ వచ్చేసరికి కొమర్రాజు లక్ష్మణరావు గారు అనేది దాని యొక్క ఆన్సర్. ఇక్కడ మళ్ళీ ఇదే క్వశ్చన్ నుండి వేరే క్వశ్చన్ కూడా రావచ్చు. కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారని అడగవచ్చు. 1901 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. 1901లో కొమర్రాజు లక్ష్మణరావు గారు దేనిని స్థాపించారని అడగచ్చు. దాన్ని కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారనే విషయాన్ని తెలుసుకోవాలి. సో ఈ ఒక్క బిట్ నుండి మనకు 3 బిట్లనే కవర్ అయ్యాయి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చదివే విధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి 2021లో నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వారు
నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం నేరాల రేటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు 2021కి సంబంధించి. ఎందుకంటే అది ఎగ్జామ్ 2022 కాబట్టి అప్పటికున్న రిపోర్ట్ అడుగుతారు. 2021 రిపోర్ట్ అడిగేటప్పుడు అప్పుడు 10th ప్లేస్లో ఉంది. మరి ఎన్సీఆర్బీ రీసెంట్గా 2023 రిపోర్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అంత 6th ప్లేస్కి వచ్చేసింది. అంటే నేరాల్లో మనం 6th ప్లేస్కి వచ్చాం. 10th ప్లేస్లో ఉన్నది 6th ప్లేస్కి వచ్చాం. అంటే ర్యాంక్ మెరుగుపరుచుకుందంటే మన దగ్గర నేరాల రేటు పెరిగిపోతుందని అర్థం. ఇది గుడ్ సైన్ అయితే కాదు. ఈ విధంగా మనం అప్పటి బిట్ ప్యాటర్న్ బట్టి ఇప్పుడు బిట్ ఈ విధంగా రావచ్చు అని చెప్పి ఆలోచించి చదవగలగాలి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ అని 2023 రిపోర్ట్ రావడం జరిగింది. దాంట్లో ఈసారి బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే గద్దర్ పార్టీ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలన పడగొట్టడానికి ప్రవాస భారతీయులతో కూడిన అంతర్జాతీయ రాజకీయ ఉద్యమం. ఇది 1913లో ఎక్కడ స్థాపించబడింది? డైరెక్ట్ బిట్ అడిగాడు. దానికి సంబంధించిన ఆన్సర్ అమెరికా సంయుక్త రాష్ట్రం, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ ఇక్కడే వేరే క్వశ్చన్స్ కూడా అవకాశం ఉంది కదా, వచ్చే అవకాశం. గద్దర్ పార్టీ అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అడగచ్చు. 1913లో స్థాపించబడింది. ఇక్కడ ఒక రాజకీయ ఉద్యమం ప్రవాస భారతీయులతో కూడి ఏర్పడింది కదా, అది దేనికి సంబంధించింది అని అడగచ్చు. అది గద్దర్ పార్టీకి సంబంధించిందని చెప్పవచ్చు. అంటే ఒకే క్వశ్చన్ నుండి మనం ఇన్ని ప్యాటర్న్స్ తీసుకోవచ్చు. అవన్నీ కూడా మనం చదివితే అర్థం కాదు, ఎవరైనా చెప్తేనే మనకు అర్థమవుతుంది. మీకు ఆ విధంగా చెప్పడానికి ట్రై చేయడానికి మన ఛానల్ ఉన్నది. ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నిర్గుణి మరియు శృంగారి అనేవి భారతదేశంలో క్రింది ఏ జానపద సంగీత రూపానికి చెందినవి అని అడిగారు. ఇక్కడ చూశారు కదా, మనకి సిలబస్లోనే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా సిలబస్ వీడియో చూడకపోయినట్లయితే ముందు సిలబస్ వీడియో ఉంది, అది చూసిన తర్వాత ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఆ సిలబస్ తగ్గట్టు క్వశ్చన్స్ ఇచ్చాడా లేదా అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఈ జానపద సంగీత రూపానికి సంబంధించింది అనగానే దాని యొక్క ఆన్సర్ లావణి అనే ఒక జానపద సంగీత రూపానికి సంబంధించినవి నిర్గుణి అండ్ శృంగారి. మరి మిగిలిన ఆప్షన్స్ చూసినట్లయితే పాండవని అనేది అది కూడా ఒక సంగీత రూపమే, జానపద సంగీత రూపమే. అది ఎక్కడికి సంబంధించిందంట? ఛత్తీస్గఢ్కి సంబంధించి. మెయిన్గా ఛత్తీస్గఢ్లో పాండవని అనే జానపద సంగీత రూపం ఉంటుంది. ఛత్తీస్గఢ్ తర్వాత మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఒడిశాలో ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది పాండవిని అనేది. మనకు తెలియని చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడే మనం ఆ విషయాలు గుర్తుపెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే బటియాలి అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. ఎవరికి సంబంధించిన జానపద సంగీత రూపం అంటే అది ఫిషర్మ్యాన్కి సంబంధించింది ఈ బటియాలి అనేది. ఇందులో ఒక బిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటివి మిస్ చేయకుండా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడండి, బటియాలి అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. ఫిషర్మ్యాన్ యొక్క జానపద సంగీత రూపం అది. తర్వాత బిహు గీత్ అనేది ఎక్కడిదంటే అస్సాంకి సంబంధించి బిహు గీత్. ఈ బిహు గీత్ ఇప్పుడు కూడా వార్తల్లో ఉంది. దీని గురించి అడిగే అవకాశం రీసెంట్ కరెంట్ అప్డేట్లో ఉంది బిహు గీత్ కూడా. దానికి సంబంధించి అస్సాం యొక్క జానపద సంగీత రూపం. మన లావణి అనేది ఇప్పుడు చూసాం కదా, అది మహారాష్ట్రకి సంబంధించి ఒక డ్యాన్స్ ఫామ్ అనమాట. ఇప్పుడు దాకా ఇవి జానపద సంగీత రూపాలు కదా, ఈ యొక్క లావణి మాత్రం ఒక డ్యాన్స్ ఫామ్, అది మహారాష్ట్రకి సంబంధించింది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ 4టికి సంబంధించినవి. మిగిలిన సంగీత రూపాలు కూడా ఉంటాయి, మనం వచ్చినప్పుడు వాటి గురించి చర్చిద్దాం. ఇప్పుడు దాకా ఉన్నవైతే మాత్రం ఇవి పాండవిని అనేది ఛత్తీస్గఢ్, బటియాలి అనేది వెస్ట్ బెంగాల్, బిహు గీత్ అనేది అస్సాం, లావణి అనేది మహారాష్ట్రకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే భారత రాజ్యాంగంలో క్రింది లక్షణాలు ఏది యునైటెడ్ కింగ్డమ్ రాజ్యాంగం నుండి తీసుకుని, అంటే యూకే నుండి తీసుకుంది ఏది అని అడుగుతున్నాడు. యూకే నుండి తీసుకుంది కింది వాటిలో ఏంటంటే ప్రత్యేక హక్కు రిట్లు, ప్రత్యేకమైన హక్కులకు సంబంధించింది యూకే రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది. ప్రిరోగేటివ్ రిట్స్ అనేవి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా, న్యాయ సమీక్ష అనేది ఎక్కడి నుండి తీసుకున్నారు? యుఎస్ఏ రాజ్యాంగం నుండి మన న్యాయ సమీక్ష అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని టీపీఎస్పీలు ఎక్కడి నుండి తీసుకున్నాం? ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాను ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది? ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడే మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోయాయి. ఈ యొక్క న్యాయ సమీక్ష అనేది యుఎస్ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నాం, టీపీఎస్పీలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం, కాన్కరెంట్ లిస్ట్ ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకున్నాం, ఈ యొక్క ప్రత్యేక హక్కు రిట్లు అనేవి మనం యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వశ్చన్స్ నుండి మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలిగిన ఆన్సర్స్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత చూసినట్టయితే క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలో సంక్రాంతి పండుగ యొక్క 3వ రోజు కనుమ నాడు 400 ఏళ్ల పురాతన సాంప్రదాయ పండుగ ఏది అని అడుగుతున్నాడు. అది ప్రబల పండుగ. ఇక్కడ చూసినట్టయితే ప్రబల పండుగ ఇచ్చిన ఆప్షన్స్లో. మిగిలిన ఆప్షన్స్ లుంబిడి పండుగ కానీ, బతుకమ్మ కానీ, సమ్మక్క సారలమ్మ జాతర, ఈ 3 కూడా దేనికి సంబంధించినవి అంటే ఈ 3 కూడా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన
ఫెస్టివల్స్ ఇవి. లుంబిని ఫెస్టివల్ అనేది మనకి తెలంగాణలో జరపడం జరుగుతుంది. అది బుద్ధునికి సంబంధించింది. బతుకమ్మ మీ అందరికీ తెలిసిందే. సమ్మక్క సారమ్మ జాతర కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. అవి తెలంగాణకు సంబంధించింది. ఈ ప్రబల పండుగ మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. చూడండి, సంక్రాంతి పండుగ 3వ రోజు కనుమ నాడు జరుపుకునే 400 ఏళ్ల సాంప్రదాయ పండుగ అనమాట ఇది ప్రబల పండుగ అనేది. ఎక్కడ జరుపుతారని కూడా అడుగుతారు. కోనసీమ, ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్ దీని మీద రావచ్చు. ప్రబల పండుగకి ఎక్కువ ఫేమస్ ఏదంటే కోనసీమ జిల్లా అని చెప్పి చెప్పవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నుండి గరిష్టంగా ఎన్ని సంవత్సరాల వరకు హైదరాబాద్ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని అడిగాడు. 10 years. ఇది మనందరికీ తెలిసిన క్వశ్చనే. ఆ 10 years కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. మనం అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇక్కడ జాగ్రత్త గుర్తించండి. భూమి, సముద్రం మరియు ఆకాశంలో సాహస కృత్యాల్లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు భారతదేశం యొక్క అత్యున్నత జాతీయ గుర్తింపునకు గాను ఏం పేరు పెట్టారు అని అడుగుతున్నారు. టెంజింగ్ నార్గే. ఓకే, Tenzing Norgay, India's highest national recognition of outstanding achievements in the field of adventure of land, sea, air is named after Tenzing Norgay. అంటే వాటిలో ప్రతిభ కనబరిచిన వారికి టెంజింగ్ నార్గే అనే పేరు పెట్టడం అనేది జరిగింది. చూసినట్టయితే కర్ణం మల్లేశ్వర గారు మనందరికీ తెలిసిందే, వెయిట్ లిఫ్టర్. ఆమెకు 2000 సిడ్నీలో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఆమెకు బ్రాంజ్ మెడల్ అనేది వెయిట్ లిఫ్టింగ్లో రావడం జరిగింది. అది కర్ణం మల్లేశ్వర్కి సంబంధం. మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఆవిడ కాబట్టి ఆవిడ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సిడ్నీ ఒలింపిక్స్లో వచ్చింది. మేజర్ ధ్యాన్ చంద్ ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే హాకీ క్రీడకు సంబంధించిన వారు. తర్వాత కషాబా దాదా సాహెబ్ జాదవ్ చూసినట్టయితే కేడి జాదవ్ అంటారు. ఈయన దేనికి సంబంధించిన వ్యక్తి అంటే రెజ్లింగ్కి సంబంధించిన వ్యక్తి. 1952 ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈయనకు బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారతదేశం ఏ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిందంటే 1948 ఒలింపిక్స్లో మనం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి మెడల్ ఎప్పుడు వచ్చిందంటే 1952లో బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది రెజ్లింగ్లో. ఎవరు తీసుకొచ్చారంటే కేడి జాదవ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.